నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇలా చేస్తే ఎందుకు దోషం రాదు? నేనొక తప్పు చేశాననుకోండి, దానికోసం కోర్టులు కేసు వేశారు, హియరింగ్స్ నడుస్తున్నాయి. ఆ సమయంలో జడ్జికి చాలా దగ్గరైన వారు ఒకరిని పట్టుకొని సిఫార్సు చేయమని, తీర్పు నాకు అనుకూలంగా ఇచ్చేట్టుగా ప్రయత్నం చేయమని అడిగాను. ఇలా అడగొచ్చా? అది పెద్ద తప్పు. ఇలా చేస్తే ఏమవుతుంది? ఇలాంటి తప్పుడు ఆలోచన చేసిన నాకు మధ్యని సిఫార్సు చేస్తాను, మీ సహాయం చేస్తాను అని చెప్పిన వారికి ఒకవేళ ఆయన మాట విని తీర్పు నాకు అనుకూలంగా చెప్పుంటే ఆ న్యాయాధిపతికి ముగ్గురికి కూడా దండన ఉంటుంది. ముగ్గురు దండనకు అర్హులు. ఇలా ఊహించకూడదు, మాట్లాడనేకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. ఇది ఎందుకు చెప్పామంటే, ఇక్కడ అంటే లౌకిక విషయాల్లో ఇలా చేయడం తప్పు. కానీ నేను చెప్పబోయేది శ్రీ మహాలక్ష్మి శ్రీరంగనాథుడి గురించి. అక్కడ ఇది రోజు జరుగుతూనే ఉంటుంది. నేనొక శరణాగతుడిని, ఎన్నో తప్పులు చేశాను. తిన్నగా ఆయన దగ్గరికి పోతే ఖచ్చితంగా నాకు దండన పడుతుంది. అందుకని ముందుగా అమ్మవారి సన్నిధికి వెళ్ళి ఆమె దగ్గర ఇట్లా తప్పు చేశాను, ఏం చేయను అని తల ఉంచుకొని నిలబడ్డాను. అప్పుడు ఆమె స్వామితో మాట్లాడుతుంది. నేను మాట్లాడితే ఆయన వినిపించుకోకుండా ముఖం తిప్పుకుంటాడు. నా కోసం ఆమె మాట్లాడుతుంది, పురుషకారం చేస్తుంది. అమ్మవారు మనపక్షంగా భగవంతుడి దగ్గర మాట్లాడ్డాన్ని పురుషకారం అంటారు. ఆమె భగవంతుడికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి ప్రియమైనది. అందుకనే నేను ఆమె పాదాలు పట్టుకున్నాను. ఆమె పోయి ఆయన దగ్గర మాట్లాడి పరిస్థితిని నాకు అనుకూలంగా చేస్తుంది. ఆమె మాటలకు, ఆమె అందానికి, ఆమె మాట నేర్పుకి ఆయన ఆమె మాట వింటారు. ఆమె అడిగినవన్నీ చేస్తారు. అప్పుడు న్యాయాధిపతి నాకు అనుకూలంగా తీర్పిస్తారు. ఇక్కడ న్యాయాధిపతి భగవంతుడు. సరే, నువ్వు ఇంకా లోకంలో పుట్టనవసరం లేదు, నీకు అనుకూలంగా మోక్షం ఇస్తాను అంటారు. ఫలితంగా నాకు అనుకూలంగా అన్నీ జరుగుతాయి. తప్పు చేసిన నాకు అనుకూలమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పు రావడానికి సహకరించింది అమ్మవారు. ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం చూస్తే, నాకు పురుషకారం చేసిన అమ్మవారికి, నాకు అనుకూలంగా తీర్పిచ్చిన భగవంతుడికి, నాకు ముగ్గురికి శిక్ష పడాలి, ముగ్గురు దోషులే కావాలి. కానీ అలా ఎక్కడ చెప్పలేదు. ఈ జరిగిన విషయాలన్నీ చూసి ఋషులు 1000 శ్లోకాలు ఇతిహాస పురాణాల్లో రాస్తారు. ఆళ్వార్లు 1000 పాసురాలు రాస్తారు. ఆహా, ఏమి ఆయన కరుణ! అన్నీ దోషాలే చేసినా మొత్తం తీసి పారేశారు. భగవంతుడికి కావాల్సినట్టుగా అనుకూలంగా మాట్లాడి దోషాలను తొలగించి ఆయనను జీవుడికి అనుకూలంగా అమ్మ పని చేయించింది కదా అని సంతోషంతో అమ్మవారి మీద ఒక 1000 శ్లోకాలు రాస్తారు, స్వామి మీద 1000 రాస్తారు, శరణాగతుడైన నా మీద 1000 శ్లోకాలు పాడి సంతోషిస్తారు. ఇది న్యాయమా అంటే న్యాయమే అని ఖచ్చితంగా అంటారు. ఇందాక మనం చెప్పుకుంది లోక ఉదాహరణ. అక్కడ జరిగితే అది అన్యాయం, అది చట్ట ప్రకారం దోషం. కానీ ఇది భగవంతుడి దగ్గర దోషం కాదు. ఆయన ఆనందంగా మనల్ని స్వీకరిస్తాడు, అందరికీ తృప్తి కలుగుతుంది. లోకంలో ఎంతో పెద్ద తప్పు, అది ఆధ్యాత్మికంలో ఎంతో మంచిగా అయింది. అదే భగవంతుడి కృప, అమ్మవారి దయ. ఇంకా దీన్ని విస్తారంగా చెప్పడానికో, అవును న్యాయమని వాదించడానికి ఏమీ లేదు. ఇళ్లల్లో చాలా చూస్తూ ఉంటాం. పిల్లవాడు దోషం చేసి తండ్రి దగ్గర నేరుగా వెళితే ఆయన కోప్పడతాడు. అప్పుడు అమ్మను ఆశ్రయించి అమ్మ ద్వారా తండ్రి ముందుకు వెళ్ళినప్పుడు తండ్రి ఆ తప్పును అంగీకరిస్తాడు, క్షమిస్తాడు. ఒక జన్మకు తల్లిదండ్రి అయినందుకు వీళ్ళకే ఇంత ప్రేమ ఉంటే, జన్మ జన్మలకి ఎప్పటికీ తండ్రి అయిన భగవంతుడికి, తల్లి అయిన అమ్మవారికి మన మీద ప్రేమ ఉండదా? ఎంత ప్రేమ ఉంటుంది! మనం వాళ్ళ సొత్తు, తన బిడ్డల్ని శిక్షిస్తారా? అందుకని ఇది తప్పుగా అంగీకరించబడలేదు. ఇంకా చాలా గొప్పగా చెప్పుకుంటారు. కొంచెం ఆలోచిస్తే మనకు ఈ విషయం సులభంగానే అర్థమవుతుంది. జై శ్రీమన్నారాయణ.